నమస్తే ఈ రోజు వీడియోలో మనం ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందామండి. విజయవాడ స్ట్రీట్ ఫుడ్ అదేనండి పునుగులు. విజయవాడ వీధుల్లో బళ్ళ మీద దొరికి కరకరలాడే పునుగులు, దానికి కాంబినేషన్ టమాటా చట్నీ కూడా చూపిస్తున్నానండి. ఇది నా స్టైల్లో చేసిన రెసిపీ అనమాట. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న కప్పుడు మినపగుళ్ళు వేసుకోవాలి. మనం ఓన్లీ పునుగుల కోసమే చేస్తే తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందండి. దాంట్లో మనం 3 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. మీరు ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యం కానీ లేదా మనం నార్మల్గా వండుకొని సోనా మసూరి కానీ. నేను రోజు ఇంట్లో వండుకునే బియ్యాన్నే వేస్తున్నాను. ఈ 3 కప్పులు వేసేసి మనం శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడు మినపగుళ్ళ మీద బియ్యం మీద ఉండే డస్ట్ అంతా పోతుంది. బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసేసి 3 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. బాగా నానిన ఈ మినపప్పు బియ్యాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గట్టిగా గ్రైండ్ చేయాలి. ఎక్కువ వాటర్ వేసేయకూడదు అనమాట. థిక్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. ఈ విధంగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను మిక్సీలోనే గ్రైండ్ చేశానండి. చూడండి, ఇలా అనమాట. మనకి గట్టిగా గ్రైండ్ చేస్తే మనకి పునుగులు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసేసి ఫర్మెంట్ చేసుకుంటే తొందరగా పులుస్తుంది కూడా. ఈ చలికాలంలో ముందుగా ఉప్పు వేసేసి ఫర్మెంట్ చేసుకోండి. ఉప్పు వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. అంతేకాని ఇందులో సోడాలు అవేమి వేయకూడదు. అదే విజయవాడ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇలా గట్టిగా రుబ్బుకున్న పిండిలో ఉప్పు వేసేసి రాత్రంతా ఫర్మెంట్ చేసుకోండి. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా సరే పిండి లూజ్ అయిపోతే అందులో తగినంత బియ్యం పిండి వేసుకోవచ్చు. అంతేగాని మైదా మాత్రం వేయక. నెక్స్ట్ డే మనం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 12 వరకు పచ్చిమిరపకాయలు, 5-6 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి బాగా వేగుతూ ఉండాలన్నమాట. మూత పెట్టేసి మగ్గించండి, చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకొని వీటిని కూడా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అందులో పెద్దగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 1 అంగుళం అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ టమాటాలు మనకి బాగా వేగాలన్నమాట, మగ్గాలి కూడా. అందుకని మనం మూత పెట్టేసి మగ్గించుకుంటాం. ఒక 5-6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఈలోపుగా 2 ఇంచుల వరకు చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. అప్పుడు మనకి చట్నీలో బాగా కలుస్తుంది. మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కదా. చింతపండు కూడా వేసేసి మరొక 2 నిమిషాలు మగ్గించుకొని అందులో ఒక గుప్పెడు వరకు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోసేయకండి, కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసే ముందు ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వస్తుందన్నమాట, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీ మీద పోపు వేసేసుకోవడమే. పోపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు పెట్టుకుని చట్నీలో వేసేసుకుని కలుపుకోండి. మరెన్నో బ్రేక్ఫాస్ట్లకి ఇది చాలా బాగుంటుంది. నార్మల్గా చేతితో డ్రాప్ చేసుకోవడం, చేయి కొంచెం తడి చేసుకుని కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి. డ్రాప్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మన చేతికి వేడి రాకుండా ఉంటుంది. మొత్తం ఇలా డ్రాప్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేయాలి. ఇవి నార్మల్గా మైదాతో వేసే పునుగుల కంటే ఇవి వేగడానికి టైం పడుతుంది. ఒక 5-6 నిమిషాల వరకు పడుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ అండి, బండి మీద చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయ్యే ట్రిక్ అనమాట ఇది. ఇదేంటంటే మనం వెంటనే వాటిని సర్వ్ చేసేయకూడదు. మనం అలాగే బాగా ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించకూడదు. వాటిని తీసి పక్కన పెట్టుకొని మరొక 2 నిమిషాలు నూనెని కాగనివ్వాలి. ఇలా కొంచెం నూనె మరొకసారి కాగాలన్నమాట, ఎందుకంటే నూనె చల్లగా అయిపోతుంది కదా. ఇలా కొంచెం నూనె మళ్ళీ వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పునుగులన్నీ వేసేసి మరొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా మంచి కలర్ వచ్చి చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇందులో మనం వంట సోడా వేయలేదు కదా, అయినా సరే పొంగుతాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూడండి, సౌండ్ కూడా బాగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ పునుగులు మీరు పొద్దున్న తయారు చేస్తే సాయంత్రం వరకు కూడా ఇలా కరకరలాడుతూ ఉంటాయండి, అంత బాగుంటాయి. దీనికి కాంబినేషన్గా మీకు నచ్చిన చట్నీలు ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను టమాటో పల్లె చట్నీ చూపించాను. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే విజయవాడ స్ట్రీట్ ఫుడ్. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.